8,000 అసలుపై 6 సంవత్సరాలకు వచ్చిన బార్ వడ్డీ 2,400 అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత? చూడండి, దీన్ని ఫార్ములా వైజ్ చేద్దాం, నార్మల్ మెథడ్లో చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100. మనకేమంటున్నాడు? వడ్డీ రేటు అంటే R కావాలి. R ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ పట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/PT. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకు? 2,400 ఇంటూ 100/P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 8,000 ఇంటూ టైం ఎంత? 6 సంవత్సరాలు కదా, 6 3 zeros 3 zeros 6 1 6 4 24 4 1 4 2 8 కదా, 2 1 2 5 10. ఎంత మిగిలింది ఇప్పుడు? 5%. R = ఎంత? వడ్డీ రేట్ ఎంత? 5%. నెక్స్ట్ నార్మల్ మెథడ్లో చూడండి, ఎప్పుడే కానీ మనకి ఇచ్చిన అసలు అనేది 100% అవుతుంది. అసలు అనేది 100%, అంటే 8,000 అనేది 100%. అయితే మనకు వచ్చిన వడ్డీ ఎంత శాతం చూడండి. వడ్డీ ఎంత? 2,400 ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 2,400 ఇంటూ 100/8,000. ఈ 3 సున్నాలకు 3 zeros క్యాన్సల్. 8 1 8 3 ఇక్కడ 0 ఉందిగా, 0 అంటే 30%. ఈ టోటల్ అసలుపై 100% అసలుపై మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 30%. ఈ 30% అనేది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 6 సంవత్సరాలకు వచ్చింది. అంటే ఇప్పుడు మనకు సంవత్సరానికి అనుకోవాలి. 6 సంవత్సరాలకు 30% వచ్చిందంటే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ? ఇది టోటల్ వచ్చిన పర్సెంటేజ్. 6 సంవత్సరాలకు 30% వచ్చింది. సంవత్సరానికి అనుకోవాలంటే /6 చేసి అయిపోతుంది కదా, /6 చేస్తే 6 1 6 5 అంటే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 5%.